హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు విజయ హోమ్ అండ్ బ్లాగ్స్. టుడే వీడియోని మీ అందరితో షేర్ చేస్తానండి. ఈరోజు ఉదయం లేవగానే చక్కగా బయటంతా క్లీన్ చేసేసుకుని ముగ్గు పెట్టేసుకున్నాను. తులసి పూజ కూడా అయిపోయింది, అలాగే ఇంట్లో పూజ కూడా అయిపోయింది. ఉదయాన్నే పని అయిపోతే ఎంత బాగుంటుందో కదండి. వేసవకాలం కదా, ఉదయం చేసుకునే పనులు చాలా బాగుంటాయి అన్నమాట. తర్వాత ఎండ వచ్చేస్తుంది, బాగా ఒక్కపోస్తుంది. ఇంటి ముందంతా కడిగేసి పెట్టుకుంటే చాలా నీట్గా అనిపిస్తుంది. నేను ఇంతకీ ఈరోజు త్వరగా పనులన్నీ ఎందుకు చేసుకున్నానని కూడా చెప్తాను. ఇక వంటగదిలోకి వచ్చేసి నేనైతే టిఫిన్ రెడీ చేస్తున్నాను. ఎంత ఉదయాన్నే లేచినా దాదాపుగా మన పనులన్నీ అయ్యేసరికి ఎండ అయితే గట్టిగానే వచ్చేస్తుంది. వంటగదిలో చూసారు కదా, కిటికీలోంచి ఎండ అయితే ఎంత బాగా వస్తుందో. ఇక నేను ఈరోజు టిఫిన్కి వచ్చేసి ఏం చేస్తున్నానంటే మ్యాగీ చేస్తున్నానండి. మ్యాగీయే కదా అని అనుకోవచ్చు, కాకపోతే నిన్న దోశలకు కానీ ఇడ్లీకి కానీ ఏమీ వేయలేదు, ఉప్మా బోర్ కొట్టేస్తుంది. అందుకే చాలా రోజులు అయిపోయిందని ఈరోజు మ్యాగీ అయితే ట్రై చేస్తున్నాం అనమాట. కొంచెం డైట్ పక్కన పెట్టేసి మ్యాగీ తినేయాలి ఈరోజు. తర్వాత పాలు కూడా ఉదయాన్నే కట్ చేయలేదండి, ఇంట్లో పాలు ఉంటే అవే టీ పెట్టేసుకున్నాం అనమాట. ఇక పాల ప్యాకెట్లు కూడా తీసేసి పాలు కాచేస్తున్నాను. ఇక్కడ మీకు ఏం చెప్తాం అనుకున్నాను అంటే, పాల ప్యాకెట్ కవరు చివరి వైపు మనం కట్ చేసి బయట పడేస్తూ ఉంటాం కదండి. దీంట్లో పాలు తీసేసిన తర్వాత దాన్ని కూడా డస్ట్బిన్లో వేసేస్తూ ఉంటాం. కానీ ఆ చెత్తలో వేయడం వల్ల ఏంటంటే ఏవోటి జంతువులు అవి తింటూ ఉంటాయి కదా, ఈ ప్లాస్టిక్ కూడా వాటి కడుపులోకి వెళ్ళిపోతుందండి. అదే ఇలాగా పాల ప్యాకెట్ చివరి వైపున చిన్న కట్ పెట్టేసి ఇలా ఉంచేస్తే అది ప్యాకెట్తో పాటే ఉండిపోతుంది కాబట్టి రీసైకిల్ చేయడానికి కూడా వెళ్ళిపోతుంది అనమాట. ఇలాగా జంతువుల కడుపులోకి కానీ వాటిలోకి వెళ్లకుండా ఉంటాయని నా చిన్న ఉద్దేశం. మీకు చూపిద్దాం అనిపించింది, చూపిస్తున్నాను. ఇక్కడ మీకు ఒకటి చూపిస్తాను చూడండి. కిటికీలోంచి పువ్వులు కనిపిస్తున్నాయా మీకు ఆరెంజ్ కలర్లో? అవి మోదుగు పూలండి. మా ఇంటి వెనకాల వైపు చెట్టు వచ్చిందనమాట. వంటగది దగ్గరలో చెట్టు నిండా పువ్వులు పూసేసి సీజన్ కదండి, చాలా అందంగా ఉన్నాయి. వంటగదిలో నుంచి చూస్తుంటే చక్కగా పువ్వులు అందంగా కనిపిస్తున్నాయి, అవే చూపించాను మీకు. ఇక టిఫిన్ అది చేసేసిన తర్వాత నేనైతే డ్రెస్ కట్ చేసుకున్నానండి, రెడ్ కలర్ శారీ. లాస్ట్ టైము వీడియోలో మీకు చూపించాను కదా ఆ శారీని, అది డ్రెస్ కట్ చేశాను. అంబ్రిల్లా డ్రెస్ అనమాట. మ్యారేజ్ డే కోసం అని చెప్పి కుట్టుకుందామని కట్ చేసి పక్కన పెట్టేసి ఇక వంట దగ్గరికి అయితే వచ్చేసాను. అప్పటికే 11 అయిపోయింది, త్వరగా వంట చేయాలి. నేనైతే ఈరోజు వంకాయ ఉల్లికారం చేద్దామని వంకాయలు అయితే తీసి పెట్టుకుంటున్నానండి. దీంట్లో పెద్దగా ఉన్న కాయలేమో వంకాయ బంగాళదుంప వండుదాం తర్వాతనే అవి పక్కకు పెట్టేసి, చిన్న చిన్న కాయలన్నీ కూడా వంకాయ ఉల్లికారం చేయడానికి నేను తీసి పక్కన పెట్టుకుంటున్నాను. ఆల్రెడీ మీకు ఈ రెసిపీని ఇంతకు ముందే షేర్ చేశాను కాబట్టి ప్రత్యేకంగా నేనైతే ఈ కర్రీ ఏం చూపించట్లేదు. దీంతో పాటుగా మజ్జిగ జార్ చేస్తున్నానండి. పెరుగులో కొంచెం నీళ్ళు వేసేసి కొంచెం సాల్ట్ కూడా వేసేసి చిలికేసి పక్కన పెట్టుకున్నానండి. తర్వాత దీంట్లో తాలింపు వేసుకోవాలి కదా, స్టవ్ మీద ఒక గిన్నె పెట్టేసుకుని దాంట్లో కొద్దిగా ఆయిల్ వేసుకున్నాను. దాంట్లో తాలింపు వేస్తున్నాను. నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే మెంతులు వేయట్లేదు ఈరోజు. మెంతులు కూడా ఎక్కువసేపు నానబెట్టి ఉంచితే మెంతులు కూడా బాగుంటాయండి, కాకపోతే అప్పటికప్పుడు తినడానికి కాబట్టి నేను మినపప్పు, కొంచెం ఆవాలు, జీలకర్ర, వాము ఎక్కువగా వేస్తున్నాను. మజ్జిగ చారులో వాము చాలా బాగుంటుంది. తర్వాత కొన్ని పచ్చిమిరపకాయలు, కరివేపాకు, ఉల్లిపాయలు చిన్నగా కట్ చేసేసి వేస్తున్నాను. కొంతమందివి పచ్చి వేసుకుంటారు, పచ్చివి కావాలంటే వేసుకోవచ్చు, లేదంటే కొంచెం ఇలాగా ఫ్రై చేసి వేసుకుంటే బాగుంటుంది. మాకైతే ఇలాగే అలవాటండి. దీంట్లోనే కాస్త వేగిన తర్వాత బాగా ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన అవసరం ఏమీ లేదు, లైట్గా ఫ్రై అయితే సరిపోతాయి. దీంట్లో కొంచెం పసుపు కూడా వేసుకుని కలిపేసి తాలింపుని తీసుకొచ్చి మజ్జిగ చారులో వేసేసుకుంటే, అదే పెరుగులో వేసేసుకుంటే మనకి ఇక్కడ మజ్జిగ చారు అయితే రెడీ అయిపోతుంది. చూడండి ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో. కమ్మగా తింటుంటే ఇంకాస్త ముద్ద తినాలనిపిస్తుందండి. వేసవకాలం కదా, ఇలాంటివి చేసుకుంటే మనకి కడుపు కూడా చల్లగా ఉంటాయన్నమాట. మసాలాలు ఎక్కువ లేకుండా సింపుల్గా బాగుంటుంది. ఇక ఈరోజు మధ్యాహ్నం భోజనానికి అయితే మజ్జిగ చారు చేశాను, వంకాయ ఉల్లికారం చేశాను. వంకాయ చూసారా ఎంత బాగుందో. వంకాయతో ఏ రెసిపీ చేసినా కూడా చాలా బాగుంటుంది. దీని రెసిపీ ఫుల్ వీడియో కావాలంటే మన ఛానల్లో ఉందో ఒకసారి చూసేయండి. ఇక వంట అయిపోయిన తర్వాత చిన్న ఫేస్ ప్యాక్ పెట్టమంటే నేను ఇక్కడ చేస్తానండి. 1 స్పూన్ వరకు వరిపిండి తీసుకున్నాను, అంటే బియ్యం పిండి. 1 స్పూన్ వరకు 2 స్పూన్ల పెరుగు కూడా వేసుకుంటున్నానండి. మన స్కిన్ ఏంటంటే బాగా డ్రైగా ఉందనుకోండి, పాలు వేసుకోవచ్చు. లేదు జిడ్డుగా, ఇప్పుడు సమ్మర్ కదా జిడ్డు ఎక్కువ కారుతూ ఉంటుంది, అలాంటప్పుడు పెరుగు వేసుకోవాలి. లేదని పాలు వేసామంటే ఇంకా జిడ్డు ఎక్కువ అయిపోతుందండి. తర్వాత 1 అర స్పూన్ వరకు పంచదార కూడా వేసి కలిపేసుకున్నాను. మా బాబుకి కాబట్టి ఇప్పుడు ఇలాగా నార్మల్గా కలిపానండి. అదే నేను వాడటమైతే దీంట్లో పసుపు వేసుకుంటానమాట. ఈ పసుపు ఏంటంటే మన కుండీల్లో వచ్చిన దుంపలతో చేసుకున్నాను చూసారా, వీడియో పెట్టాను కదా, ఆ పసుపు అండి. ఇది నేను మొహానికి పెట్టుకోవడానికి వాటికి వాడుకుంటున్నాను, అందుకని సపరేట్గా పెట్టుకున్నాను అనమాట. దాదాపుగా ఇలాంటి ఫేస్ ప్యాక్స్ ఏమైనా నేను ఇంట్లోనే వాడతానండి.
అంటే ఇలా శనగపిండి, వరిపిండి ఇలాంటివి చేసుకుని ఎక్కువగా వాడుతూ ఉంటాను. సున్నిపిండి కూడా చేసి పెట్టుకుంటూ ఉంటాను అప్పుడప్పుడుని. అదైతే ప్రస్తుతానికి అయిపోయింది. ఇంకా తర్వాత వాడికి అది పెట్టేసిన తర్వాత మధ్యాహ్నం భోజనాలు అవి చేసేసి నేనైతే డ్రెస్ కుట్టుకోవడం స్టార్ట్ చేశాను. ఇది కొంచెం సిల్క్ శారీ కదండి, కొంచెం టైం అయితే పట్టింది. ఒక 2-3 గంటల వరకు నాకు టైం పట్టేసింది. జారిపోతూ ఉంటుంది కదా, కొంచెం చూసుకుంటూ జాగ్రత్తగా కుట్టుకోవాలి. నేను ఎందుకు ఇంత హడావుడిగా కుడుతున్నాను అంటే మ్యారేజ్ డే కోసం ఒక డ్రెస్ అయితే కుట్టుకుంటున్నానండి. ఈ శారీ కూడా నేను 1-2 సార్లు మాత్రమే కట్టాను, అస్సలు ఎక్కువగా కట్టలేదు. నాకు చాలా ఇష్టమైన శారీ కాబట్టి దాన్ని అలా ఉంచడం నాకైతే నచ్చలేదు. అందుకని దీంతో డ్రెస్ అయితే కుట్టుకుంటున్నాను. ఫైనల్గా అయితే చాలా బాగా కుదిరిందండి. ఆల్రెడీ నిన్నైతే నేను ఒక బ్లౌజ్ కుట్టి పెట్టేసుకున్నాను. దానికి కొద్దిగా వర్క్ చేసుకోవాల్సి ఉంది, అది కూడా మీకు షేర్ చేస్తానులేండి. మనది మనకు కుట్టుకోవడం వస్తే చాలా బెటర్ అండి. మనకి నచ్చినట్టుగా మనకి వచ్చినట్టుగా హాయిగా కుట్టుకోవచ్చు. అదే బయట ఇచ్చామనుకోండి, వాళ్ళు ఎలా కుడతారో తెలీదు, అది మనకి నచ్చుతుందో లేదో తెలీదు. నాకైతే నేను కుట్టుకోవడం స్టార్ట్ చేసిన తర్వాత ఒక్కసారి కూడా నేను వేరే వాళ్ళు కుట్టింది ఇంతవరకు వేసుకోలేదండి ఏదైనా సరే. అందుకని నాకు నచ్చినట్టుగా నేనైతే కుడుతూ ఉంటాను. ఏదైనా డ్రెస్ అయినా సరే, బ్లౌజ్ అయినా సరే ఒకసారి కట్ చేసి పెట్టామనుకోండి, దాన్ని కుట్టే వరకు కూడా మనసు ఎంత ఉండదన్నమాట. కట్ చేసామంటే అది కుట్టడం అయిపోవాలి, లేదంటే లోపల ఉందంటే అలాగే ఉండిపోతుంది. అక్కడ కుర్చీలో మీకు కనిపిస్తుంది కదా గ్రీన్ కలర్ డ్రెస్, లాస్ట్ టైం అది స్టిచ్ చేశాను. అది అయిపోయిన తర్వాత ఇప్పుడైతే ఇది కుడుతున్నానండి. 2 కూడా ప్లెయిన్ శారీసే, కానీ వేసుకున్నప్పుడు మాత్రం చాలా బాగుంటుందన్నమాట. నా డ్రెస్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. మీకు అది కూడా చూపిస్తాను ఎలా ఉందనేది. నేనేంటంటే ఇక్కడ శారీలోనే డ్రెస్సు అలాగే దానికి చున్నీ కూడా వచ్చేటట్టు కట్ చేసుకుంటున్నానండి. అది ఎలా కట్ చేయాలి ఏంటనేది ఫుల్ వీడియో కూడా మీకు కావాలంటే పెడతాను, కటింగ్ వీడియో, స్టిచ్చింగ్ వీడియో కూడా. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం కమెంట్ చేయండి. నార్మల్గా అయితే ఒక శారీలో చున్నీ అలాగే డ్రెస్సు కూడా వస్తుందండి. లేదు ఫుల్ ఫ్లేర్తో ఎక్కువ పెద్ద లాంగ్ డ్రెస్ కావాలి అనుకుంటే మాత్రం చున్నీ రాదండి. శారీ మొత్తం కూడా మనం డ్రెస్ పెట్టి కుట్టేసుకుంటే బాగా ఫ్లేర్ ఎక్కువ వస్తుందన్నమాట. అలా మనకి ఎలా కావాలి అనుకుంటే ఆ విధంగా కుట్టుకోవచ్చు. ఈ డైలీ వేర్కి వేసుకునేవి కాబట్టి నార్మల్ సెమీ సర్కిల్ పెట్టేసుకుని దీంట్లోనే చున్నీ తీసుకున్నాను. అలానే డ్రెస్ ఏమీ చాలా చిన్నగా రాదండి, చాలా బాగా వస్తుంది. లాస్ట్లో మీకు చూపిస్తాను కదా, ఒక ఐడియా వస్తుంది. మనకి కావాలంటే దీనికి ఫ్రిల్స్ పెట్టైనా కుట్టుకోవచ్చు, లేదంటే అంబ్రిల్లా కట్ అయినా కుట్టుకోవచ్చు. నేనైతే ఇలాగ అంబ్రిల్లా కట్ క్రాస్ కట్లో తీసుకుని కుడుతున్నానండి. దీనికి ఏంటంటే దగ్గరగా ఒక 3 మీటర్స్ వరకు క్లాత్ అయితే పడుతుందన్నమాట. దీన్ని ఎలా అడ్జస్ట్ చేసి చున్నీ డ్రెస్ కూడా కుట్టుకోవాలనేది నేను నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను. ఫైనల్గా డ్రెస్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఇప్పుడు నెక్ కూడా నేను ఇప్పుడు ట్రెండ్ అవుతున్న మోడల్ నెక్ తీసుకున్నాను. బ్యాక్ సైడ్ ఇలాగా డబల్ డోరీ వచ్చేటట్టు తీసుకున్నాను. ఫ్రంట్ సైడ్ కూడా ఇప్పుడు బ్లౌజులకి డ్రెస్సులకి కూడా ఈ నెక్ అయితే బాగా ట్రెండింగ్లో ఉందండి, అదే పెట్టేశాను. 3/4 హ్యాండ్స్ పెట్టాను. డ్రెస్ అయితే ఫైనల్గా ఇలా రెడీ అయిపోయింది. దీంట్లో చున్నీ కూడా వచ్చేసింది కదా. ఇదండి ఈరోజు వీడియో. అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం తప్పకుండా ఒక లైక్ చేసి మీకు తెలిసిన వాళ్ళందరికీ కూడా ఈ వీడియోని షేర్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ.